సార్ ఏం జరిగిందండి సార్? మేము కమిషనర్ గారికి పోయాం నిన్న. సార్ 5 బాడీగా 5 సంవత్సరాల నుంచి కట్టాలా, 6 లక్షలు ఉంది బాడీగా, 5 లక్షలు వడ్డీ ఉంది సార్. మేము వడ్డీ కట్టలేము 5 లక్షలకి, 5 సంవత్సరాలుగా 5 లక్షలు వడ్డీ అని సార్ అడిగాం. మేమేం చేయలేము, సిస్టమ్ ప్రకారం అన్నారు సార్. మేము కట్టలేని పరిస్థితి, మాకు వ్యాపారం లేదు. 3 సంవత్సరాల కరోనా వ్యధిలో మేము నానా అవసరాలు పడి వ్యాపారాలు చేసాము, నానా వేస్తాం అందరి కోసం చేసాం, త్యాగం చేసాం. ఏ నాయకులు మాకు చేయలే. జనార్దన్ గారి కాడికి వెళ్ళాం, సార్ కూడా అదే చెప్పాడు, అన్న కూడా అదే చెప్పాడు. చెప్తున్నారు కానీ మాకు న్యాయం జరగట్లా. ఈ రోజు మేము ఇంత సరుకు పెట్టుకొని అటాటుగా వచ్చి మమ్మల్ని చేస్తే ఏంది మాకు తెలివే ఉంది. మేము 2 సంవత్సరాలు బతుకుతున్నాం, మాకు ఒక వైనం లేదు, తైనం లేదు. జిఎస్టీ సంవత్సరానికి 33%, రేపు 40,000 అయితే సార్, 40,000 అయితే మేము ఏడ కట్టాలా? మాకు న్యాయం కావాలా? పూర్తిగా కూడా తమకు న్యాయం కావాలని చెప్పేసి వ్యాపారస్తులు అయితే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపులు తొలగిస్తూ ఊరికి నిధులని చెప్పేసి ఇక్కడ షాపుల ముందే పూసుకొని వాళ్ళు గైరావ్ చేస్తున్న పరిస్థితి. మేము ఏమైనా సరే బట్టి మా షాపులు తొలగిస్తే బట్టి మేము ఊరుకోమని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాపారస్తులు అయితే షాపుల ముందే ఇక్కడే తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధికారులు కేవలం మాపై కక్షపూరితంగానే కట్టాల్సిన అద్దెలకి ఇంట్రెస్ట్ వేసి సుమారు 11 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా మాపై చేసి ఇప్పుడు షాపులు తొలగించడం పూర్తిగా విరుద్ధం. ఒక పక్క మున్సిపల్ అధికారులు అయితే మటుకి ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. షాపులు కేటాయించాము, బయటకు వచ్చి వాళ్ళు షాపులు లాగా పెట్టుకొని షెడ్ లాగా పెట్టుకొని వ్యాపారం చేయడం వల్ల కూడా ఇక్కడ రాకపోకలకు అదేవిధంగా ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. దీనికి ఇప్పటికే నోటీసులు అందించడం కూడా జరిగింది.